Good morning. I am Pushpalata. I am working as a computer science lecturer in Government Degree College, Anantapur. I would like to discuss about e-commerce. In that infrastructure of e-commerce, we have the topic of internet protocols. Protocol is a set of rules to communicate. The various protocols are supporting for a major compassionate role in communicating with different devices across the network. ప్రోటోకాల్ అనేది సెట్ ఆఫ్ రూల్స్, అట్లా ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి మనము ప్రోటోకాల్స్ అనేవి యూస్ చేస్తాం. అలా టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి మనకి మేజర్గా సపోర్ట్ చేస్తున్నాయి. దాని మెయిన్ రోల్ ఏంటి అంటే డిఫరెంట్ డివైజెస్కి అవి కనెక్ట్ చేసుకుంటూ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి. అందులో టీసీపీ ప్రోటోకాల్, టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఒకటి, ఐపీ అంటున్నాము షార్ట్కట్లో. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ని యూడిపి అంటున్నాము. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అని పిఓపి అని షార్ట్కట్లో అంటున్నాము. ఇంకొకటి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎస్ఎంటిపి అంటున్నాము. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది ఎఫ్టిపి అని షార్ట్కట్లో యూస్ చేస్తాము. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటున్నాము. నెక్స్ట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్, అనదర్ ప్రోటోకాల్ ఇట్ ఇస్. నెక్స్ట్ టెల్నెట్ అండ్ గూఫర్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్స్ అనేవి యూస్ చేసుకుంటూ మనము ఇన్ బ్రీఫ్ యూ విల్ లుక్ ఇన్ టు వై వి యూస్ దట్ ప్రోటోకాల్స్. TCP is a connection-oriented protocol and offers end-to-end packet delivery. It acts as a backbone for communication. It exhibits the key features like transmission control protocol corresponds to transfer a layer of OSI model. OSI here is Open System Interconnection. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఒక ప్రోటోకాల్ నుంచి ఇంకొక కనెక్షన్ క్రియేట్ చేసుకొని ఉంటుంది. తర్వాత అది ఏం చేస్తుంది అంటే ప్రతి ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట ప్యాకెట్స్ రూపంలో. అలా మెయిన్ కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ చేయడానికి బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. మేజర్ కీస్ ఏంటి ఇక్కడ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇది ఓఎస్ఐ లేయర్, ఓఎస్ఐ దాంట్లో టీసీపీ లేయర్, ఆ ఓఎస్ఐ మోడల్లో టీసీపీ లేయర్ అనేది మెయిన్ ప్రోటోకాల్గా వర్క్ చేస్తుంది. ఈ టీసీపీ అనేది రిలయబుల్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ టీసీపీ అనేది డిఫరెంట్ వేస్లో వర్క్ చేస్తుంది. స్ట్రీమ్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. రిలయబిలిటీ ఆఫ్ డేటా రిలయబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత ఎఫిషియెంట్ వేలో ఫ్లో ఆఫ్ డేటాని కంట్రోల్ చేస్తుంది. ఫుల్ డూప్లెక్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. మల్టీప్లెక్సింగ్ అనే వర్క్ని మల్టీప్లెక్సింగ్ వేలో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. టీసీపీ ఆఫర్స్ కనెక్షన్ ఓరియంటెడ్ ఎండ్ టు ఎండ్ ప్యాకెట్ డెలివరీ అంటున్నారు. తర్వాత టీసీపీ ఎన్ష్యూర్స్ రిలయబిలిటీ by sequencing the bytes with forward acknowledgement number and indicates that to destination the next byte the source expect to receive. It retransmits the bytes not acknowledged within specified time period. ఇక్కడ టీసీపీలో ఈ వర్క్స్నే స్ట్రీమ్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడము, రిలయబిలిటీ ఆఫ్ డేటా ఉండడము, కంట్రోల్ ఎఫిషియెంట్ వేలో ఉండడము, ఫుల్ డూప్లెక్స్ ఆపరేషన్ అంటే ఏంటి, మల్టీప్లెక్సింగ్ ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఎండ్ టు ఎండ్ టాస్క్ డేటాని బైట్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టీసీపీలో డేటా రిలయబుల్గా ఒక సీక్వెన్స్లో సెండ్ చేసుకోవడానికి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఇండికేట్ చేస్తున్నాను. ఆ ఇండికేట్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి, సోర్స్ ఏది, డెస్టినేషన్ ఏది, ఎక్కడికి సెండ్ చేయాలి అనేసి, ఎక్కడికి రిసీవ్ చేయాలి ఇది డేటా అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. అలా ఇక్కడ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి అన్నప్పుడు not a acknowledgement with a specified time period, it used to be get retransmit the
డేటా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టీసీపీలో యు ఆర్ ఏబుల్ టు బి గెట్ ది సర్వీసెస్. ఏమేమి సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుందంటే ఇది ప్రాసెస్ చేయడానికి అప్లికేషన్ లేయర్లో ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. స్ట్రీమ్ డెలివరీ సర్వీసెస్ టీసీపీ protocol is stream oriented because it allows the sending process to sending the data as a stream of bytes and the receiving process to obtain data as a stream of bytes. Sending and receiving buffers. It may not be possible for sending and receiving process to produce and obtain data at the same speed. Therefore, TCP needs buffers for storage and sending receiving ends. Bytes and segments. Transmission control protocol. A transport layer groups the bytes into a packets. This packet is called segment. Before transmission of these packets, these segments are encapsulated into an IP డేటాగ్రామ్. ఇక్కడ టీసీపీ అనేది ఏమేమి ఆఫర్ చేస్తుంది అంటే అప్లికేషన్ లేయర్ నుంచి అక్కడ స్ట్రీమ్ డెలివరీ సర్వీస్. ఆ స్ట్రీమ్ డెలివరీ సర్వీస్ అనేది ఒక ప్రోటోకాల్ స్ట్రీమ్స్ ఓరియంటెడ్లో ఒకదాని నుంచి ఒకటి సెండింగ్ ఆఫ్ డేటా స్ట్రీమ్స్ ఆఫ్ బైట్స్లో ప్రాసెస్ చేస్తుంది. అలా డేటాని బైట్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఆఫ్ బైట్స్లో సెండింగ్ అండ్ రిసీవింగ్ కూడా స్ట్రీమ్స్ ఆఫ్ బైట్స్లోనే ఉంటుందన్నమాట. సెండింగ్ అండ్ రిసీవింగ్ బఫర్ అంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు సెండింగ్ అండ్ రిసీవింగ్లో ఆ డేటాని ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. అట్లా టీసీపీ నీడ్స్ ఎ బఫర్ ఫర్ స్టోరేజ్ అట్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎండ్స్. బైట్స్ అండ్ సెగ్మెంట్స్ అనేది ఇక్కడ టీసీపీ ఎలా కంట్రోల్ చేస్తుంది ఒక ట్రాన్స్పోర్ట్ లేయర్లో అంటే గ్రూప్స్ ఆఫ్ లేయర్స్ని ఒక ప్యాకెట్ రూపంలో ఉంటుంది. ఆ ప్యాకెట్ని సెగ్మెంట్స్ అంటున్నాము. ఆ ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఆ ప్యాకెట్స్ని మనం సెగ్మెంట్స్ దాన్ని ఒక బైండ్ చేసి మనము ఒక ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటాగ్రామ్ లాగా సెట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ డూప్లెక్స్ సర్వీస్ అంటే ఏంటి అంటే ఈ ఫుల్ డూప్లెక్స్ సర్వీస్ అనేది ట్రాన్స్మిటింగ్ ద డేటా ఇన్ ఫుల్ డూప్లెక్స్ మోడ్ మీన్స్ ఫ్లో ఆఫ్ డేటా ఇన్ బోత్ డైరెక్షన్స్ అట్ ద సేమ్ టైం. ఇక్కడ రిసీవింగ్ ఒక సైడ్, సెండింగ్ ఇంకొక సైడ్, లైక్ దట్ సైమల్టేనియస్గా సేమ్ టైంలో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బోత్ సైడ్స్ జరుగుతుంది కాబట్టి ఫుల్ డూప్లెక్స్ సర్వీస్ అంటాము. కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ అంటే టీసీపీ ఆఫర్స్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్. ఇట్ యూస్ టు బి కనెక్టెడ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ డివైస్ టు ద అనదర్ డివైస్ లాగా ఇక్కడ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి సర్వీస్ ట్రాన్స్ఫర్ చేయడానికి కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. రిలయబుల్ సర్వీస్ అంటే ఇక్కడ రిలయబిలిటీ అనేది ఉంటుందన్నమాట. టీసీపీలో యూజెస్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ దిస్ మెకానిజం. మనం ఒక పోర్ట్ నంబర్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఆ అడ్రస్ యొక్క ఐడెంటిటీ ఎలా ఉంటుంది అంటే బై యూజింగ్ ద అక్నాలెడ్జ్మెంట్ నంబర్. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది కనెక్షన్లెస్ అండ్ అన్రిలయబుల్ అంటున్నాం. అన్రిలయబుల్ ప్రోటోకాల్ అంటు ఇట్ ఎన్ష్యూర్స్ నో గ్యారంటీ ఆఫ్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా అంటున్నాం. కరెక్ట్గా ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డైరెక్ట్గా అదంతకు అదే కనెక్షన్ క్రియేట్ చేసి అది డేటా అంతా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేసి యూ కాంట్ సే సక్సెస్ఫుల్లీ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా విల్ బీ హ్యాపెండ్ అని చెప్పలేము. ఇక్కడ డేటాని నువ్వు రిలయబుల్గా లేకుంటే ఆ పేర్డ్ వేలో మనము ప్రోటోకాల్స్ని ఒక ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనము సెండ్ చేయడానికి ఉపయోగిస్తున్నాము అంటే ఇక్కడ టీసీపీలో మీరు టీసీపీలో ఏదైనా ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి ప్రోటోకాల్ ద్వారా సెండ్ చేసుకోవడానికే మీరు ఒక ప్రోటోకాల్ అనేది సెట్ చేసుకుంటారు అన్నమాట. అలా ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. నెక్స్ట్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేది కనెక్షన్లెస్ అండ్ అన్రిలయబుల్ ప్రోటోకాల్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మేకింగ్ ఏ కనెక్షన్ విత్ ద హోస్ట్
to exchange data, since user datagram protocol is unreliable protocol. There is no mechanism for ensuring that data sent is received. User datagram protocol is used the application that typically transmit small amount of data at one time. UDP provides protocol port used. UDP message contains both source and destination port numbers. It makes the possibility for user datagram protocol software at the destination to deliver the message to correct the application program. ఓకే, ఇక్కడ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేది కనెక్షన్లెస్ అండ్ అన్రిలయబుల్ లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ లాగే ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ డజంట్ రిక్వైర్ ద మేకింగ్ కనెక్షన్స్ టు ఎక్స్చేంజ్. ఇది ఎక్స్చేంజ్ కోసం ఏం కాదు. ఎందుకు అంటే ఉట్టిన డేటా రిలయబుల్లా ఇక్కడ డేటా అన్రిలయబుల్ అంటున్నాం. ప్రోటోకాల్ అనేది ఇక్కడ దెర్ ఈజ్ నో మెకానిజం ఫర్ ఎన్ష్యూరింగ్ ద డేటా సెంట్ ఆర్ రిసీవ్డ్ అనేది ఉండదు. ఇక్కడ యూడిపిలో మీరు యూజ్ చేసిన అప్లికేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ఒక టైంలో పంపించడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. అలా ప్రోటోకాల్స్ని పోర్ట్ ఒక నంబర్ని యూజ్ చేసుకొని యూజర్ డేటాగ్రామ్ సోర్స్ టు డెస్టినేషన్ ఎక్కడెక్కడికి రీచ్ అవ్వాలి అనేసి ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో యూడిపి ఒక సాఫ్ట్వేర్ డెస్టినేషన్లో డెలివరీ చేస్తుంది ఆ మెసేజ్ని ఎగ్జాక్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ దగ్గర. నెక్స్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని ఇది ఒక ఫైల్ ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ మెకానిజం కోసమే ఎఫ్టిపి అనేది యూజ్ చేస్తాం. అలా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని మీరు క్రియేట్ చేసుకొని కంట్రోల్ ప్రాసెస్ని తర్వాత డేటా ప్రాసెస్ని రెండు చేస్తుందన్నమాట. ఆ ప్రాసెస్ బోత్ ఎండ్స్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ రెండు చోట్ల జరిగేటట్టుగా ఈ టూ ప్రాసెస్ ఏది కంట్రోల్ ప్రాసెస్ అనేది డేటా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అట్లా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో 2 డిఫరెంట్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. వన్ ఈజ్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్, అనదర్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక పక్క డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎంత డేటాని పంపించాలి అనేసి కంట్రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ కనెక్షన్ అనేది కంట్రోల్ యొక్క ప్రాసెసింగ్ మధ్యలో ఎంత డేటా కనెక్షన్ని బట్టి దాని యొక్క డేటా ట్రాన్స్ఫర్ని జరుగుతుంది అన్నమాట. అట్లా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది పోర్ట్ 21 ఫర్ ఏ కంట్రోల్ కనెక్షన్ అండ్ పోర్ట్ 20 ఫర్ ద డేటా కనెక్షన్. ఆ 2 పోర్ట్స్ ఫైల్ ట్రాన్స్ఫరింగ్ ప్రోటోకాల్లో ఆ 2 నెంబర్స్ కనెక్షన్ కంట్రోల్ ఒకటి డేటా కనెక్షన్కి ఒకటి ఈ 2 పోర్ట్ నెంబర్స్ 20 అండ్ 21 పోర్ట్ నెంబర్స్ ఆర్ used. నెక్స్ట్ ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటున్నాడు. ఈ ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్స్, బట్ ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ఫైల్స్ వితౌట్ అథెంటికేషన్. అన్లైక్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ డస్ నాట్ సపరేట్ ద కంట్రోల్ అంటున్నాడు. ఇక్కడ కంట్రోల్ ఏమి కంట్రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ సపరేట్ చేయదన్నమాట. దేర్ ఈజ్ నో అథెంటికేషన్. ఇక్కడ ఏమి అథెంటికేషన్ నంబర్ ఉండదు సోర్స్కి ఈ నెంబర్ నుంచి ఇక్కడ పంపించాలా ఇట్లా అనేసి. సో దట్ ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ lacks in security features. Therefore it is not recommended to use of the ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక్కడ మనకి ఏ అథెంటికేషన్ నెంబర్ లేదు, అక్కడ ఎక్కడ డేటా స్ప్లిట్ అవుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది అనేసి ఏది లేదు ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లాగా. అందుకే ఈ ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది సెక్యూరిటీ అనేది కూడా రికమెండ్ చేయలేము, సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయలేము. ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మేక్స్ యూజ్ ఆఫ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఫర్ డేటా ట్రాన్స్పోర్ట్. ఈచ్ ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మెసేజ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ఏ సపరేట్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇక్కడ ట్రైవల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది మీరు ఎందుకు యూస్ చేస్తున్నారు అంటే యు ఆర్ ఏబుల్ టు గెట్ ప్రాసెస్ ద different used to get process the transfer of data. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అనేది క్యారీ చేస్తుంది.
ఒక సపరేట్ వేలో. అలా యూజర్ డేటాగ్రామ్ అనేది యూడిపి అనేది యు ఆర్ ఏబుల్ టు బి యూజ్ ఫర్ ద transfer of information, but you are not able to suppose for this one. Like that you are able to get process that one. Next, after the trial transfer protocol, telnet is the another protocol. ఈ టెల్నెట్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే రిమోట్ లాగిన్ లాగా వర్క్ చేసుకోవడానికి కంప్యూటర్లో కానీ ఇంటర్నెట్లో కానీ. అట్లా చాలా టెల్నెట్ క్లయింట్స్ హ్యావింగ్ టు యూజర్ ఫ్రెండ్లీ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్. అలా మన రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్లో లాగా యు ఆర్ ఏబుల్ టు ఈజీ టు వర్క్ విత్ ద టెల్నెట్ క్లయింట్స్కి. తర్వాత దాన్ని ఫ్రెండ్లీ వేలో ప్రతి ఒక్క యూజర్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ దట్ టెల్నెట్. సో ఇక్కడ టెల్నెట్ అనేది మీరు ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్లోకి లాగిన్ అయ్యి ఎలా వర్క్ చేస్తాడు అనేసి టెల్నెట్ ఒక ప్రోటోకాల్ మనకి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ ప్రోటోకాల్ defines the mechanism for communication between the browser and the web server. వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్ సర్వర్ని కనెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఆ కమ్యూనికేషన్ మనకు సర్వరు బ్రౌజరు వెబ్ బ్రౌజర్ రెండు కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని ఆల్సో కాల్డ్ యాజ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ప్రోటోకాల్ అని కూడా అంటాం అన్నమాట. ఎందుకు ఇది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ప్రోటోకాల్ అంటాము అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద బ్రౌజర్ అండ్ ఏ సర్వర్ని కమ్యూనికేట్ చేస్తుంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తాము. ఓకే, ఇట్ టేక్స్ ప్లేస్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ పేజ్ని తీసుకుంటోంది కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని 2 ఉన్నాయి. ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఏమి అంటే లైన్ విచ్ కంటైన్స్ రిక్వెస్ట్ లైన్, హెడర్, ఫీల్డ్, మెసేజ్ బాడీ అనేవి ఉంటాయి. రిక్వెస్ట్ లైన్లో మన స్పెసిఫిక్ రిక్వెస్ట్ మెథడ్, గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్. ఆ మెథడ్ గెట్ మెథడ్ అంటే రిట్రీవింగ్ ఫ్రమ్ ద సర్వర్ ఆర్ పోస్టింగ్ టు ద సర్వర్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఆ మెథడ్స్ని బట్టే మనము తెలిసిపోతుంది అన్నమాట. హెడర్ ఫీల్డ్లో ఉండే స్పెసిఫిక్ డొమైన్ నేమ్ని బట్టి ఏ సర్వర్ని నువ్వు ఇండెక్స్ని యూస్ చేస్తున్నావు హెచ్టిఎంఎల్లో అనేసి మనం యూ కెన్ ఏబుల్ టు ఈజీ టు సేవ్ ఫర్ ద హెచ్టిఎంఎల్ హెడర్ ఫీల్డ్. అండ్ మెసేజ్ కంటెంట్ అంతా బ్రౌజర్ పేజ్ పైన డిస్ప్లే అవుతుంది. సో దట్ కన్సిస్ట్ ఇన్ మెసేజ్ బాడీ. నెక్స్ట్ హెచ్టిటిపి రెస్పాన్స్ కంటైన్స్ ద స్టేటస్ లైన్ ఒకటి, హెడర్స్ అనేవి, మెసేజ్ బాడీ అనేసి ఈ 3 కూడా హెచ్టిటిపి రెస్పాన్స్లో కూడా యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అంటున్నా. ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనేది స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇది సెక్యూర్ అనే వేలో కమ్యూనికేట్ చేసేది ఎప్పుడు అమాంగ్ 2 కంప్యూటర్స్ when you are using the browser and the other fetching data from a web server. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి వెబ్ బ్రౌజర్, తర్వాత అదర్ ఫెచ్చింగ్ డేటా ఆఫ్ ఏ వెబ్ సర్వర్ నుంచి నువ్వు ఫెచ్ చేసుకోవడానికి యూస్ చేస్తావు అనమాట. అట్లా హెచ్టిటిపిలో నువ్వు యూస్ చేసేటప్పుడు ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా బిట్వీన్ క్లయింట్ బ్రౌజర్ ఒకటి, తర్వాత వెబ్ సర్వర్ అనేది ఇన్ ద హైపర్ టెక్స్ట్ ఫార్మాట్లో యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్లో ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా ఈజ్ డన్ ఇన్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. అలా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో మీరు ఈ సెక్యూర్ అనేది క్రియేట్ చేయగలము ఒక హెచ్టిటిపి ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ టెల్నెట్ అండ్ గూఫర్ ఆర్ ద 2 ప్రోటోకాల్స్. టెల్నెట్ వచ్చి సెట్ ఆఫ్ రూల్స్ని డిజైన్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటుంది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి. తర్వాత ఆ కనెక్ట్ చేసి ప్రాసెస్ చేసుకోవడానికి రిమోట్ లాగిన్ అనేది యూస్ చేస్తాం. అలా సిస్టమ్ ఒక రెస్పాన్స్ని కనెక్ట్ చేసుకొని లోకల్ కంప్యూటర్స్కి, తర్వాత సిస్టమ్ యాక్సెప్ట్ చేసిన కనెక్షన్స్ అన్ని రిమోట్ మెథడ్లో కంప్యూటర్స్లో వర్క్ చేసుకోవడానికి టెల్నెట్ అనేది యూస్ చేస్తాం. గూఫర్ ఈజ్ ఆల్సో సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసి
సెర్చ్ చేసుకోవడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి, డిస్ప్లే చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ని ఐసోలేట్ చేసుకోవడానికి సైట్స్లో మనం గూఫర్ అనేది ప్రోటోకాల్ని యూస్ చేస్తాం. తర్వాత ఇట్ ఆల్సో వర్క్స్ ఫర్ ద క్లయింట్ అండ్ సర్వర్ ప్రిన్సిపల్స్ బోత్. Okay, these are the different types of protocols that you are able to study for the final year students.